వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. అమ్మయ్య నెల గడిచింది. కూటమి ప్రభుత్వానికి నెల రోజులు. ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి కూటమి నాయకులు ఏకపక్ష విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీకి ఈసారి 11 మాత్రమే మిగిల్చి ఏకంగా 164 సీట్లను కూటమి నాయకులు దక్కించుకున్నారు. ప్రజలు ఇచ్చిన బంపర్ మెజారిటీని తాము సక్రమంగా వినియోగించుకుంటామని, సుపరిపాలన అందిస్తామని ఫలితాల అనంతరం కూటమి నాయకులు ప్రకటించారు. 13 జూలై 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఈ నిర్ణయంతో పాటు 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పింఛన్లు పెంచింది. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు అందించే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక పథకానికి శ్రీకారం చుట్టింది. 70,000 కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడిని సాధించింది. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందింది. విజయవాడ నగరంలో తూర్పు బైపాస్ నిర్మాణానికి కేంద్రం ద్వారా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా డెల్టాలకు నీళ్ల పంపిణీ మొదలుపెట్టింది. ధరలు మండిపోతున్న క్రమంలో బియ్యం రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేసింది. అంతేకాదు, కందిపప్పును కూడా తక్కువ ధరకే లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చదువుకునే పిల్లలకు విద్యా కానుక, ఉపకార వేతనాల పంపిణీ వంటి హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఉచిత ఇసుక పథకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలను మొదలుపెట్టింది. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ మొదలుపెట్టారు. టన్ను ఇసుకకు అంత చెల్లించాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట మార్చుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఎలా దోపిడీ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని టీడీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయిలతో కలిపి పింఛన్లు ఇచ్చింది. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్.